హలో అందరికీ. కడుపుబ్బా నవ్వించే సత్య మెయిన్ లీడ్గా క్రైమ్ కామెడీలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన రితేష్ రాణా కాంబినేషన్లో ఈరోజే థియేటర్లలోకి వచ్చిన సినిమా జెట్ లీ. మరి ఈ కాంబినేషన్ ఆడియన్స్ని ఎంతవరకు మెప్పించింది రండి చూద్దాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా జెట్ లీ. కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్, అజయ్ మరియు రియా సింఘా ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. మత్తు వదలరా లాంటి సినిమాలతో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న రితేష్ రాణా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఈరోజే మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా జానర్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్. దీని రన్ టైం 2 గంటల 15 నిమిషాలు. కథ విషయానికి వస్తే, ప్రజాపతి అనే ఒక బ్యాంకు ఓనర్ 15,000 కోట్ల రూపాయల స్కామ్ చేసి దుబాయ్ పారిపోతాడు. అతన్ని పట్టుకోవడానికి ఏజెంట్ శివాని తన టీంతో కలిసి ఒక ఫ్లైట్ ఎక్కుతుంది. అదే ఫ్లైట్లో మన హీరో జెట్ లీ కూడా ఉంటాడు. కాని సడన్ గా అతనికి గతం మర్చిపోయే జబ్బు వస్తుంది. అదే సమయంలో ప్రజాపతి మీద ఎటాక్ జరుగుతుంది. అసలు జెట్ లీ ఎవరు? అతను ఆ ఫ్లైట్లో ఎందుకు ఉన్నాడు? ఈ గొడవ నుంచి అతను ఎలా బయటపడ్డాడు అన్నదే మిగతా కథ. నటీనటుల గురించి చెప్పాలంటే, సత్య తన కామెడీ టైమింగ్తో సినిమాని తన భుజాలమీద మోసే ప్రయత్నం చేశాడు. యాక్షన్తో పాటు కామెడీని కూడా బాగా పండించాడు. ఇక వెన్నెల కిషోర్ ట్రాక్ చాలా బావుంది. ఆయన ఇన్నోసెంట్ యాక్టింగు, పజిల్ బుక్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఏజెంట్గా రియా సింఘా పర్వాలేదు అనిపించింది. వైవా హర్ష ఉన్నంతలో కొద్దిగా నవ్వించాడు. అజయ్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. టెక్నికల్గా ఈ సినిమా కొంచెం నిరాశపరుస్తుంది. సురేష్ సారంగం కెమెరా వర్క్ బాగుంది. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు. కాని ఎడిటింగ్ మాత్రం అసలు బాగాలేదు. చాలా అనవసరమైన సీన్స్ ఉండటం వల్ల సినిమా చాలా పెద్దదిగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు, కానీ సీజీ వర్క్ ఇంకాస్త బాగా చేయాల్సింది. అసలు సమస్య అంతా డైరెక్టర్ రాసుకున్న కథలోనే ఉంది. ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్స్ సత్య మరియు వెన్నెల కిషోర్ల కామెడీ. అక్కడక్కడ వచ్చే టీవీ యాడ్స్, క్యూఆర్ కోడ్ జోక్స్ లాంటి రితేష్ రాణా మార్క్ మీమ్ కామెడీ కొన్ని చోట్ల నవ్విస్తుంది. మైనస్ పాయింట్స్ చూసుకుంటే, సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేదు. స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతుంది. కామెడీ, యాక్షన్ రెండిటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడంలో డైరెక్టర్ బాగా తడబడ్డాడు. సత్యలాంటి కమెడియన్ ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ని ఇంకా బాగా వాడుకుని ఉండాల్సింది. చాలా పాత్రలకు అసలు సరైన డెప్త్ లేదు. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్తో సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కొచ్చేసరికి కథనం బాగా సాగదీసినట్లనిపించి ఆడియన్స్కి బోర్ కొడుతుంది. క్లైమాక్స్ కూడా ఏదో బలవంతంగా ముగించినట్లనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే, ఇది కొన్ని చోట్ల మాత్రమే నవ్వించే ఒక యావరేజ్ సినిమా. కేవలం సత్య, వెన్నెల కిషోర్ కామెడీ కోసమైతే ఒకసారి థియేటర్లలో చూడొచ్చు. కానీ రితేష్ రాణా పాత సినిమాల రేంజ్ కామెడీని, ఒక టైట్ స్టోరీని ఆశించి వెళితే మాత్రం నిరాశపడక తప్పదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే పర్వాలేదు, లేదంటే ఓటీటీ వరకు హ్యాపీగా వెయిట్ చేయొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.